ఈరోజు ఈ తీర్పుని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఈ తీర్పు అనేది సమన్యాయము, సమధర్మము, ఉద్యోగ విద్యారంగాలలో ఒక న్యాయబద్ధంగా ముందుకు పోవాలి, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని సదుద్దేశంతో పోరాటం జరిగింది. అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వను దాన్ని స్వాగతిస్తున్నాము. ఆ ప్రభుత్వం గెలిచిన తర్వాత తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 మంది శాసనసభ్యులను ఢిల్లీకి పంపించి అక్కడ అడ్వకేట్లు నియమించడము, ప్రభుత్వం కమిట్మెంట్ తోటి, వర్గీకరణ కమిట్మెంట్ తోటి న్యాయస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించడం. ఈ తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇదందరికీ సంబంధించింది. ఏ కులాలైతే అణగారిన కులాలు ఉన్నాయో, వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలను గుర్తించి వారికి విద్యారంగమే కానీ, ఉద్యోగ రంగమే కానీ, ప్రభుత్వ ఉద్యోగ రంగమే కానీ వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి, వాళ్ళకు గుర్తింపునివ్వాలని చెప్పి ఈ పోరాట ఫలితమే న్యాయపరంగా ఈరోజు సుప్రీంకోర్టు ఈ తీర్పుని కూడా మేము స్వాగతిస్తున్నాము. మరొకసారి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. మామూలు పోరాటం కాదు ఇది. అమరులయ్యారు, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి రాబోయే తరాలు అన్ని రంగాలలో ముందంజలు ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది.